భయాన్ని వీడి పోరాడితే క్యాన్సర్ను అధిగమించడం సాధ్యమేనని ప్రముఖ సినీ నటి లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత సమాజం రావాలని ఆమె ఆకాంక్షించారు. విశాఖ బీచ్ రోడ్లో ఆదివారం క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ పింక్ సఖీ సారీ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్పై కొన్ని అపోహలున్నాయని, దీనిపై అవగాహన పెంచుకుంటే భయాన్ని అధిగమించవచ్చునని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, గురుద్వార్ సత్సంగ్ అధ్యక్షుడు పిఎస్ ఆనంద్, ఏజ్ కేర్ ఫౌండేషన్ ప్రతినిధి ఎన్ఎస్ రాజు, రవీంద్ర, వరుణ్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఎస్పీ ప్రభుకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహం, సెలబ్రేషన్ ఏంటి అని అర్థం లేదా? ఫ్యాక్ట్ ఏంటంటే క్యాన్సర్ ఏమో లైఫ్ ఫుల్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం, హ్యాపీ టైం పాస్ కోసం మనం ఇక్కడ గ్యాదర్ అయినా కూడా దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే లైఫ్ ని కాపాడడం. మీ ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రెషస్. మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంది. మీరు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ గా ఉండి క్యాన్సర్ గురించి తెలుసుకుని హెల్త్ ని కాపాడడం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు తెలుసుకుని మీరు పాటిస్తే మీ ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ మొత్తం మార్చుతారు మీరు. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మీరు హెల్తీగా ఉంటారు, మీ వల్ల మీ పిల్లలు హెల్తీగా ఎదుగుతారు, మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు. సో a woman has the power to change the world. మీ స్ట్రెంగ్త్ మీకే తెలియలేదా? సో ఒక విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన ఈ బ్యూటిఫుల్ పింక్ వేవ్, ఇక్కడ స్టేజ్ పైన నా ముందర అందరూ పింక్ వేవ్ లో ఉన్నారు. దీని వల్ల ఇది ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాం అనుకోకండి. క్యాన్సర్ ఇస్ అ రియాలిటీ. క్యాన్సర్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, హెడ్ అండ్ మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇవే చాలా వరకు ఈవెన్ మెన్స్ క్యాన్సర్. లిమిట్ లేదండి, ఇది నిజం. సో ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తే క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని గెలిచి వచ్చి నాలాగా 20 ఏళ్ల తర్వాత నిలబడి ఇలా మాట్లాడొచ్చు. సో ప్లీజ్ మీ హెల్త్ విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం చేయాలన్నది అన్ని తెలుసుకుని సెల్ఫిష్ గా మీరు పాటించండి. అక్కడ యంగ్స్టర్స్ ఒక బ్యాచ్ లా కనిపిస్తున్నారు. బాయ్స్, your mother, your sister and everyone will be wearing a pink saree and standing here. So మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్స్, గర్ల్స్, మెన్, విమెన్, ఓల్డ్, యంగ్ అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో ప్లీజ్ బీ అవేర్ అబౌట్ క్యాన్సర్. క్యాన్సర్ తాలూకా సిమ్టమ్స్ ఏంటని మీరు తెలుసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజెస్ లో కనిపెడితే క్యూర్ చెయ్యొచ్చు. సో అనవసరంగా హ్యాపీగా నిండుగా బ్రతకం వాళ్ళు మనకి దొరకాల్సిన ఈ లైఫ్ ని చేతులారా మనం పాటు చేసుకోకూడదు. సో బీ పింక్ అండ్ బీ అవేర్. చాలా సంతోషంగా ఉంది. అండ్ దిస్ లవ్, ఈ ప్రేమే నన్ను నా లైఫ్ లో ఒక ముందడుగు వేయడానికి ఒక ఫౌండేషన్ గా ఉండింది. అండ్ ఐ లవ్ ఇట్ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అండ్ ఆ ప్రేమని, ఆ గ్రాటిట్యూడ్ మీకు తెలుపుకోవడానికి, నేను ఇక్కడ ఉండడానికి చాలా ఇంపార్టెంట్ కారణం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, లివ్ హెల్తీ, లివ్ హ్యాపీలీ అండ్ లివ్ అ ఫుల్ లైఫ్. లవ్ లైఫ్, hate cancer, be strong. And most importantly, ఈ అద్భుతమైన ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసిన రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఫౌండర్స్, మెంబర్స్ ప్రతి ఒక్కరికి I want to congratulate you from the bottom.